చాలా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల, సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. ఆమె ఆర్థిక మంత్రి, గుర్తు చేస్తున్నా, నేను మీడియా ద్వారా చూడాలి. నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణ వాజ్ సర్ప్లస్ not in 2014 madam. Telangana as a region in the year 1956 it was surplus. This was mentioned by none other than BPR Vittal garu, a famous economist, a senior IAS officer of the undivided state of Andhra Pradesh. He himself has written a book, Telangana Surplus, and Telangana still surplus in 2014 అని చెప్పి మళ్ళీ రాసినారు వారు. నిర్మలా సీతారామన్ గారు, this is not because of your BJP or your Janasangh party. This is by virtue of the Telangana region and its people and its strength by itself. And our demand was, right from the beginning, we mentioned n number of times, 100 సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్, బట్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పిన మేము. నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. దట్ ఈస్ అన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. మళ్ళీ మీరేం చెప్తున్నారు, తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ డెట్ రిడెన్ స్టేట్ కాదు, తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదని. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా నేను, తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, తెలంగాణ 9 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. దోస్ ఆర్ ఆల్ అసెట్స్. అవన్నీ అసెట్స్. అప్పుల పాలైనంటే ఏంటంటే అప్పులు తీసుకొచ్చి వృధాగా ఖర్చు పెడితే అది అప్పుల పాలవుతుంది. తెలంగాణ ఈజ్ నాట్ ఎ డెట్ రిడెన్ స్టేట్, మైండ్ ఇట్. నిర్మలా సీతారామన్ గారు, వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పొద్దున్నెత్తే సాయంకాలం ఇక్కడే కూర్చుంటాడు, మా తెలంగాణ భవన్ పక్కకు కమాండ్ కంట్రోల్ లో కూర్చుంటాడు. దేశంలో ఇక్కడ లేదు. ఇవాళ కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ట్రం పోలీస్ అధికారులకు పెట్టినటువంటి దాంట్లో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. ఈ రోజు ఇప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మా పక్కకే. వాట్ ఎవర్ అమౌంట్ మేము లోన్స్ ద్వారా తీసుకొచ్చినాయి, వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టాం. ఎందుకు పెట్టాం? పేద వర్గాల కోసం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 90% ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నాడు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. హూ కన్స్ట్రక్టెడ్ మల్లన్న సాగర్? రాజశేఖర రెడ్డి గారు దోషడంతా ఆలోచిస్తే కేసీఆర్ గారు తాంబాలంతో ఆలోచించిండు మల్లన్న సాగర్ని.
1 TMC 2 TMC ఆలోచిస్తే ఇలా దాన్ని 50 TMCల మల్లన్న సాగర్గా మార్చినాం. వి హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. అందుకోసమే రాజ్యసభలో మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలను మీరు విరమించుకోవాలని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వి హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. ఎలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు, అది తిప్పి కొడితే 3000 కోట్లు మేడిగడ్డ అన్నారం సుందిలా కలిపితే దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఎలా లిఫ్ట్లు, పంపులు, ప్రాజెక్టులు, లక్షలాది ఎకరాలకి నీళ్ళు అందించేటువంటి యంత్రాంగాన్ని ఆ వసతులు కల్పించడం అప్పు తీసుకొచ్చి దానికి రీపేమెంట్ కెపాసిటీ క్రియేట్ చేసుకున్నాం. వెల్త్ను ఇలా 4 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు నేను కోటీశ్వరుడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేంత స్థాయికి తీసుకొచ్చినాం తెలంగాణని. ఇలా నేను మీరు చెప్తుంటే మీ బీజేపీలు అందరు సపోర్ట్లు కొడతారు. ఏం చెప్పిండ్రు? మేము ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాము. హూ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది. సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అని చెప్పి 4 సార్లు ఉచ్చరించింది. ఇప్పుడే నేను వీడియో చూసి వచ్చిన ఇక్కడికి. నిన్న నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యానాలు అని రాజ్యసభలో మాట్లాడింది ఇప్పుడే చూసి వచ్చిన. 4 సార్లు సమ్మక్క సారక్క పేరు. సమ్మక్క సారక్క పేరు ఎవరు పెట్టారో? కేసీఆర్ పెట్టాడు. ఎప్పుడు పెట్టాం దానికి? ట్రైబల్ యూనివర్సిటీ. మా సోదరుమణి గారు మాట్లాడతారు దానిపైన. వారు మంత్రిగా చాలా కృషి చేసిండ్రు దాని భూ సేకరణ కోసం, దానికోసము తన్నాడినా మేము. అది మీరిచ్చింది కాదది. దట్ ఈస్ ద రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అది. ఎవరు చెప్పించింది? అది ఉద్యమ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడి ఇవన్నీ మాకు కావాలని చెప్పిన మేము. వి వేర్ డిప్రైవ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. మా ట్రైబల్స్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి ఆదివాసులకి చదువు సంధ్యలే. ఒక్కడే డాక్టరు తెలంగాణ రాకముందు ఆదివాసుల లోపల. మొత్తం 60-70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పరిపాలన లోపల ఒక డాక్టర్ ఉండే పాపం. ఇలా దాదాపు 30 మెడికల్ కాలేజీలు పెట్టి వందలాది మంది ఇలా ఆదివాసుల బిడ్డలు, ట్రైబల్ బిడ్డలు, బంజారా బిడ్డలు ఇలా గొప్పగా చదువుకుంటున్నారు. దిస్ ఈజ్ ద వెల్త్ క్రియేటెడ్ బై గులాబీ జెండా తెలంగాణ ఉద్యమ పార్టీ. మీరు ఇంకేం చెప్తారు? గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వేస్తామని చెప్తున్నారు. ఇది ఒక్క రాష్ట్రంలో ఏలేదు. ఇది ఇలా నాగపూర్ నుండి మంచిర్యాల మీదకెళ్ళి, వరంగల్ మీదకెళ్ళి, ఖమ్మం మీదకెళ్ళి, విజయవాడ కలుపుతున్నాం. ఎందుకంటే నేషనల్ కనెక్టివిటీ. అది నార్త్ ఇండియా సౌత్ ఇండియా కనెక్షన్స్ లో కూడా తెలంగాణ మధ్యలో కాబట్టి పోతున్న రోడ్లు అవి. జాతీయ రహదారులకు ఇన్ని కోట్లు పెట్టామని చెప్పి కోట్లు పెడితే బల్లలు కొడతారు బీజేపీ ఎంపీలు. మంచిదే కాదంటలే మేము. ఏదో తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు మాట్లాడాలని తప్పుపడుతున్నారు నిర్మలా సీతారామన్ గారిని.